నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్స్ అనేవి చూసేద్దాము. ఫస్ట్ అయితే ఈ డిజైన్ చూడండి. చాలా బాగుంటుంది. శారీ వచ్చేసి ఇలా గ్రీన్ అండ్ బార్డర్ వచ్చేసి పింక్ షేడ్ రెడ్ షేడ్ కాదు. శారీలో కలర్ క్లాత్ సెపరేట్ క్లాత్ అప్వర్డ్ తీసుకుని అయితే వేస్తాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలాగే మధ్యలో లైన్స్ అయితే వస్తాయి. ఇలా లైన్స్ వచ్చి పైన మనకి ఇలాగైతే వస్తుంది అనమాట. డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. టైం కూడా ఎక్కువే పడుతుంది. ఇంకా బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. బ్యాక్ బ్రాడ్ ఎక్కువే ఉంటుందండి. నెక్ కూడా హైట్ ఎక్కువ ఉంటుంది. ఇది నేను 95 పెట్టి అయితే వేసాను. ఇంకా ఫ్రాడ్ కూడా వస్తుంది. లట్కన్స్ వచ్చేసి ఫ్లవర్ షేప్ వచ్చింది కదా, అదే లట్కన్స్ అయితే వేసేసాను. ఫ్రంట్ బ్యాక్ వచ్చి ఇలా వస్తుంది అనమాట. ఈ డిజైన్ లో 7 కలర్స్ ఆప్షన్ అయితే ఉందండి. మనము ఈ డిజైన్ లో 7 కలర్స్ ఆప్షన్ ఉందన్నమాట. మనకి ఎక్కువ కలర్స్ ఉంటే ఈ డిజైన్ ఇంకా బాగా హైలైట్ అవుతుంది. శారీలో గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఈ కలర్స్ అయితే వేసాను. ఇదొకటి అయితే మనకి బడ్జెట్ లోనే ఉంటుంది. చూసారు మొత్తం గ్రీన్ అండ్ గోల్డ్, పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అనమాట. డిజైన్ మొత్తం కూడా బాగుంటుంది. మనకి బుటీస్ కూడా డీటెయిల్లోనే వచ్చేస్తాయి. సెపరేట్గా యాడ్ చేసుకోవాల్సిన పని లేదు. హ్యాండ్స్ అయితే ఇలా యాక్టివ్ చేశాను. ఉడ్రన్ పైన వేసాను. ఇక్కడైతే వేసాను కానీ క్లాత్ ముచ్చిపోయినట్టు వచ్చేసింది అనమాట. నేను జరీ థ్రెడ్ సరిగా రాలేదండి. ఏం చేశానంటే సేమ్ క్లాత్ తీసేసి మళ్ళీ పెట్టాను. డిజైన్ అవుట్ అయిపోయినట్టు వచ్చిందంటే అందుకని వీళ్ళకి హ్యాండ్ 8 ఇంచెస్ కాబట్టి ఇలాగ ఒక హ్యాండ్ పైన ఒక హ్యాండ్ అయితే వచ్చేలా వేసాను. దీనికి శారీ వచ్చేసి ఇదన్నమాట. బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ అయితే తీసుకున్నాను. గ్రీన్ బ్లౌజ్ వచ్చింది. శారీలో క్లాత్ అనేది మనకి కొన్ని శారీస్ లో వచ్చిన క్లాత్ అయితే అప్పుడు వర్క్ సపోర్ట్ చేయండి. లైఫ్ ఉన్నది అనమాట. క్లాత్ కి వర్క్ అయితే లైఫ్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఒక హాఫ్ పట్టు క్లాత్ తీసుకుని చాలా బాగుంటుంది అనమాట. వర్క్ లైఫ్ ఉంటుంది. మనకి బ్లౌజ్ కూడా వేస్ట్ కాదనమాట. బ్లౌజ్ పీస్ మీద వేయించుకున్నామంటే బ్లౌజ్ పీస్ లైఫ్ ఉంటుంది. మనకి ఫస్ట్ స్టిచ్చింగ్ కాస్ట్ కూడా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ సెపరేట్ గా బ్లౌజ్ కూడా వేసుకోవాల్సి వస్తుంది కదా, అందుకని మనం ముందే హాఫ్ వర్క్ తీసుకుంటే బెటర్ అనమాట. చూసారు కదా వర్క్ అయితే ఇలాగను. పింక్ వచ్చేసి ఇలాగ పింక్ అయితే తీసుకున్నాను. అందులో వచ్చిన పింక్ అయితే తీసుకుని ఇది కట్ వర్క్ లీఫ్ డిజైన్ అనమాట. ఇదైతే ఫుల్ ట్రెండింగ్ లో డిజైన్ అనమాట. డిజైన్ అయితే చాలా బాగుంటుంది. డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇది మనకి రౌండ్ నెక్ ఉంది. అలాగే రౌండ్ నెక్ కట్ వర్క్ ఉంది. ఇలాగ పాప్ నెక్ కట్ వర్క్ కూడా వస్తుందండి. చాలా చాలా ట్రెండింగ్ లో ఉందండి ఈ డిజైన్. అలాగే ఇది మనం ఇలా ఇక్కడ ఈ హ్యాండ్ కి బుటీస్ అయితే వేసాను. వీడియోలో కలర్స్ అనేవి షేడ్ అయిపోతున్నాయండి, సరిగా రావట్లేదు. ఇది ఎగ్జాక్ట్ కలర్ అనమాట. ఇక్కడ చూసారా పింక్ కి ఇలాగ మన బార్డర్ వేసుకుని బుటీస్ అయితే ఇచ్చాను. మనకి ఇందులో హాఫ్ హ్యాండ్ అంటే ఫుల్ హ్యాండ్ కూడా ఇలా వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట. మనకి వర్క్ బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. ఈ డిజైన్ నెంబర్స్ అన్ని కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చూసేయండి. కలర్ అనేది షేడ్ అయిపోతుంది. చూసారు కదా డిజైన్ అనమాట. ఇదే డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్ అనమాట. చేశాను. చూసారు కదా, ఇది పింక్, ఇదైతే ఆరెంజ్ కలర్, అది ఎల్లో షేడ్ అనమాట. వీడియోలో రెండు కలర్ కనిపిస్తాయి. ఇది పాట్ నెక్. ఈ బ్లౌజ్ చూసిన తర్వాత మళ్ళీ ఆ బ్లౌజ్ వేరే కస్టమర్ అయితే వేయించుకున్నారు అనమాట. వీళ్ళ ద్వారానే మనకు ఆ సారీ అయితే ఆర్డర్ అయితే వచ్చింది. చూసారా బూటీస్ అనేవి దానికి వేరేగా ఇచ్చాను, దీనికి వేరేగా అయితే ఇచ్చాను. స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందండి. వర్క్ బ్లౌజులు ఏవైనా కానీ స్టిచ్ చేసిన తర్వాతే బాగుంటాయి అన్నమాట. చూసారు కదా, ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి. చక్కగానే బ్లౌజ్ డిజైన్స్ అన్ని కూడా ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.